హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మీడియా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం అసలు ఈ బుడమేరు ఎందుకు విజయవాడని ఇంత ఎఫెక్ట్ చేసింది, అసలు ఈ బుడమేరు పరివాహక ప్రాంతం ఏంటి, దాని ప్రభావం విజయవాడ మీద ఎందుకు ఇంతలా కనిపించింది, అసలు ఎప్పుడు ఈ వరద ప్రభావితం కానీ ఈ విజయవాడ నగరంలోని వరద ప్రభావితం కానీ ప్రాంతాలైనవి ఇప్పుడు ఎందుకు ఇంత ఎఫెక్ట్ అయినాయి, అసలు దీని కథా కమామేషి ఏంటో ఒకసారి మనం క్లియర్గా ఈ వీడియోలో ఒకసారి మనం క్లియర్గా చర్చిద్దాం. అసలు ఈ బుడమేరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసిందో ఫస్ట్ మనం దాని గురించి మనం మాట్లాడదామండి. ఫస్ట్ ఇది ఖమ్మం జిల్లా పొందుగుల అనే ఒక కొండ ప్రాంతంలో ఈ వాగు అక్కడ పుట్టిందండి. అక్కడ నుంచి కొత్తగూడెం మీదుగా మన ఆంధ్రప్రదేశ్లోకి ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి మైలవరం అక్కడ ప్రవహించి దాని మీదుగా విజయవాడ నడిబొడ్డున వస్తుందండి. ఈ పరివాహక ప్రాంతం విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది. ఈ బుడమేరుకి పరివాహక ప్రాంతానికి ఎగువ ప్రాంతంలో ఏముంటాయంటే ఆర్ఆర్పేట, అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, పాయకాపురం, కండ్రిక, ఇవి ఆ బుడమేరు పరివాహక ప్రాంతానికి ఎగువ ప్రాంతంలో ఉంటాయి. అలాగే బుడమేరుకు దిగువ ప్రాంతంలో చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, భవానీపురం, కబేళ, గుణదల, ఆ గుణదల మీదుగా రామర్పాడు రింగ్ మీదుగా రామర్పాడు రింగ్ నుంచి గోడవల్లి, అలా గుడివాడ దగ్గరలో ఉన్నటువంటి పుట్టకుంట, అక్కడి నుంచి మళ్ళీ కైకలూరు దగ్గరలోని గుడివాడ లంక అనే గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కొల్లేరు సరస్సు, ఆ సరస్సులో ఇది కలుస్తుంది. ఇది మొత్తం మన ఈ బుడమేరు యొక్క పరివాహక ప్రాంతం మొత్తం. సరే, అసలు ఈ బుడమేరుకి ఇప్పుడు విజయవాడ ఫ్లడ్కి ఏంటి సంబంధం? మనం జనరల్గా ఏమనుకుంటామంటే కృష్ణానది ఉంది కదా విజయవాడలో, ఆ కృష్ణానది వరద వచ్చింది కదా, దానివల్ల ఈ అజిత్ సింగ్ నగరు, రాజరాజేశ్వరిపేట ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి అనుకుంటాం. ఇందులో ఇదంతా కూడా సత్యదూరమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఆ కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, ఆ ప్రాంతాలు, ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో కరకట్ట ఆనుకుని ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎక్కువ మనం ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఆ ప్రాంతం ఆ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, విద్యాధరపురం, భవానీపురం, కండ్రిక ఈ ప్రాంతాలు ఆ కృష్ణా పరివాహక ప్రాంతానికి చాలా దూరంగా ఉంటాయి. ఈ బుడమేరు ఈ ప్రాంతాలకు మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది తక్కువే. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ బుడమేరుకి ఎగువ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా అనుకోని అత్యధిక శాతం వర్షపాతం అక్కడి నుంచి ఆ బుడమేరుకి అనుకోని ఉధృతి అనేది, ఆ వాటర్ ఫ్లో అనేది బాగా పెరిగి ఆ బుడమేరు కెపాసిటీ తట్టుకోలేక ఆ బుడమేరుకి ఆ గండి పడింది. ఆ గండి పడడం వల్ల ఆ వాటర్ ఫ్లో, ఆ ఫ్లడ్ అనేది ఈ ప్రాంతాల్లోకి రావడం జరిగింది. ఇది అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటిసారి అంటే 2005లో ఒకసారి జరిగిందండి. కానీ ఇంతలా కాదు, ఇంతలా ఇంపాక్ట్ అవ్వలేదు. ఫ్లో అయితే వచ్చింది, ఫ్లడ్ అయితే వచ్చింది, కానీ ఇంతలా కాదు. ఇంతలా కాకపోవడం వల్ల అప్పుడు ఇంత విలయం అనేది జరగలేదు, ఇంత నష్టం జరగలేదు, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే దీనికి ఏం చేద్దాం, దీనికి ఒక పరిష్కారం ఏంటని చెప్పేసి కొంతమంది అధికారుల చేత దీని మీద ఒక కమిటీ చేసి చెప్పమంటే అప్పుడు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దీనికి రిటైన్ వాల్ ఒకటి కట్టాలి. ఆ బుడమేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో ఆ విజయవాడ నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక రిటైనింగ్ వాల్ అనేది కట్టాలండి. ఆ కట్టడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఆ ఫ్లడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. లేకపోతే ఇది ఎప్పుడైనా సరే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమే. విజయవాడ నగరం అనేది కొంచెం దీనికి వల్ల
ప్రభావానికి గురవుతుందని చెప్పేసి ఆ రోజు అధికారులు ఇచ్చిన రిపోర్టు. అదంతా చూసి అంతా బాగానే ఉంది. అప్పుడు ఆ బడ్జెట్ దాదాపు ఒక 1000 కోట్ల దాకా అవుతుందని చెప్పేసి అప్పుడు ఒక అంచనా వేశారు. సరే ఆ బడ్జెట్‌కి ఏమైందో మరి అప్పుడు ఏం కారణాలో, ఈ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఇక అది అటకెక్కింది. తర్వాత దానికి వచ్చిన గవర్నమెంట్‌లో ఏమి పట్టించుకోలేదు. తర్వాత దాని గురించి అలా అయిపోయింది. ఇంకా దాని గురించి చర్చ అనేది లేదు. తర్వాత ఏమైంది అంటే ఆ బుడమేరు ఉన్న వాగే ఆ డిస్టెన్స్ ఆ విత్తే చాలా తక్కువ. దాంట్లో ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు రావడం, అలాగే ఈ నిరుపేదలు కొంతమంది దాంట్లో చిన్న చిన్న ఇళ్ళు ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ కాలాలు ఆ బుడమేరు వాగుని ఆక్రమించుకోవడం, అది జరగడం వల్ల ఈ వాటర్ ఫ్లో పోవడానికి ఎక్కువ స్పేస్ లేకుండా పోయిందనమాట. అలాగే కొల్లేరు ఆక్రమణలు దాని గురించి మనం ఎప్పటి నుంచో మనం వింటానే ఉన్నాం. కొల్లేరు ఆక్రమణలు గురవుతుంది, కొల్లేరు ఆ ప్రభావం ఆ కొల్లేరు ఆక్రమణలు గురవడం కూడా ఆ సరస్ ఆ లేక్ కూడా ఈ వాటర్ ఫ్లోని మొత్తం గ్రాప్ చేయలేకపోయింది. అది చేయకపోవడం వల్ల ఈ వాటర్ ఫ్లో కొల్లేరులోకి వెళ్ళలేకపోతుంది. ఈ ఆక్రమణలు ఇదంతా చేయడం వల్ల ఈ ఫ్లో మొత్తం కూడా ఈ ఫ్లో తట్టుకోలేక హెవీగా పడిన రైన్స్ వల్ల ఈ బుడమేరు ఒక్కసారిగా ఆ గండి పడడం వల్ల ఈ మొత్తం కూడా ఈ ఎగువ దిగువ ప్రాంతాలన్నింటిలో కూడా ఇంపాక్ట్ చేసేసి ఇంత కకావికలమైపోయి ఇంత అయిందనమాట. ఇది మెయిన్ దీని ప్రధాన కారణం ఏంటంటే ఈ బుడమేరు వల్ల జరిగిన పెను విపత్తు, ఇది ప్రధాన కారణం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వరిపేట కానీ, సింగనగర్ కానీ, విద్యాధరపురం కానీ, భవానీపురం కానీ, కబేళా కానీ ఈ ప్రాంతాల్లో అదంతా కూడా చాలా ఇరుకు ప్రాంతం. మొత్తం ఆక్రమణలకు గురైపోయి ఆ డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు అక్కడ. ఉండకపోవడం వల్ల కూడా ఈ ఫ్లడ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోవడానికి ఆ వాటర్ ఆ ఫ్లో గ్రాప్ చేసే ఆ డ్రైనేజీ సిస్టమ్ కూడా అక్కడ సరిగ్గా లేదు. సరే గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇవన్నీ కూడా ఈ రాజకీయ విషయాల్లో మనం వెళ్ళకుండా ప్రజెంట్ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించి అప్పుడు ఒక 1000 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక 3-4 వేల కోట్ల బడ్జెట్ అని అవుతుంది. దానికి చూసి ఇది ఎప్పుడైనా సరే ప్రమాదకరమేనండి. ఇది ఎగువ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో కురిసిన వర్షం ఎప్పుడైనా ఫ్లో వచ్చిందంటే కనుక భారీ వర్షం పడితే ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాలు పెను విపత్తు తప్పదు. ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై దృష్టి పెట్టి ఈ ప్రమాదాల నుంచి ఈ విజయవాడ నగరవాసుల్ని బయటపడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.